Hello everyone, I am Vasu. Today we are going to discuss about OpenClaw setup and installation. The process what we are going to do is that we are going to create a Telegram bot. It's going to send a request, what are the user going to put. So it will be sent to the OpenClaw, and from the OpenClaw will be transferred to the LLM provider, and we can use paid version or else free version. And once it processes it, it sends the response back to the OpenClaw. OpenClaw sends back to the our Telegram bot. Let's see how to install the OpenClaw and what is the process, how do we do it. बड़े खतरनाक लोग हैं क्या? It's OpenClaw. ఫస్ట్ లింక్ వస్తుంది OpenClaw పర్సనల్ AI అసిస్టెంట్ అని క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో మీరు యూజ్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ వన్ లైనర్ కోడ్ ఉంటుంది, దీంతో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఎన్పిఎంతో యూజ్ చేయాలనుకుంటే ఎన్పిఎం కమాండ్స్ ఇచ్చాడు, హ్యాకబుల్, మ్యాక్ ఓఎస్. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఎవ్రీ వన్ నాట్ టు యూజ్ లోకల్ ఇన్స్టాలేషన్. ఎందుకంటే సో ఇవి AI ఏజెంట్స్ కాబట్టి ఇట్ కెన్ యాక్సెస్ యువర్ ఇమేజెస్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మీరు పెట్టిన సిస్టంలో. సో ద బెటర్ థింగ్ ఇస్ దట్ if you have a new laptop, use it, there is no issue. Second thing is that if you have virtual machine, go ahead and try it. And third better option which is flexible for everyone, it is using GitHub code space. సో ఇక్కడ మీరు రన్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ మనకు ఉండవు. సో ఫర్ లెర్నింగ్ పర్పస్ మనం గిటప్ కోడ్ స్పేస్ యూజ్ చేస్తున్నాం ఈరోజు. లెట్స్ సీ. సో మీరు ఏం చేయాలంటే గిటప్కి వెళ్ళి గిటప్ OpenClaw GitHub. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు మీకు ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయండి. ఓకే, సో ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి డైలీ డిఫరెంట్ పీపుల్ దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు, చేంజెస్, బగ్స్ ఫిక్స్ చేస్తుంటారు. ఓకే, సో రీసెంట్గా చూసుకుంటే 1 minute ago సమ్ పర్సన్ విగ్నిషన్ కూడా 07 ఐడి నుండి he did some changes. Okay, let's go to the main point. Let's click this code and go to the code spaces. Okay, yesterday నేను అయితే ఫస్ట్ స్పేస్ సిస్టమ్ అని ట్రై చేశాను. లెట్స్ delete this. And go here, click on this create code space on main. Yeah, ఇది టైం పడుతుంది లోడ్ అవ్వడానికి బికాజ్ అంటే 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 ఇట్స్ నాట్ ఆన్ అవర్ లోకల్ సిస్టమ్. ఇది గిటప్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇట్స్ బెటర్ ఫర్ అస్ టు టెస్ట్ ఆర్ లర్న్ సంథింగ్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక టెర్మినల్ ఉంది. సో ఇక్కడ ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ మనకు ఆల్రెడీ నోడ్ చేసి ఉంటుంది. సో లెట్స్ చెక్ నోడ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిందో లేదో. ఈ కమాండ్ టైప్ చేయండి మీరు, నోడ్ --- వర్షన్ ఇస్తే మనకి ఇక్కడ వర్షన్ నెంబర్ రావాలి. యా, సో మనకి వర్షన్ చూస్తే v24.11.1 ఉంది. సో నోడ్ ఈస్ ఇన్స్టాల్డ్ అని. ఇక్కడ మీరు OpenClaw డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చాడు. సో కుదిరితే చదవండి, బెటర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ గ్రాప్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ వీడు బిగినర్స్కి క్విక్ స్టార్ట్ కొన్ని స్టెప్స్ ఇచ్చాడు. సో క్విక్ OpenClaw ఆన్ బోర్డ్ ఇన్స్టాల్ డెమో. సో ఇది కమాండ్ని రన్ చేద్దాం. సో బేసిక్ ఇది ఏంటంటే OpenClawని బ్యాక్గ్రౌండ్లో సర్వీస్గా రన్ చేస్తుంది. సెక్యూరిటీ పర్పసెస్ అలో చేయండి. వాళ్ళు కాపీ పేస్ట్ ఇట్ విల్ ఆస్క్ యు టు అలో. Okay, it is not allowing you, saying that command not follow. Okay, so let's go to the first command, this one, npm. Let's run this. Okay, so let's go to the first command, this one, npm. Let's run this. First
ఈ ప్యాకేజ్ మేనేజర్ని ఇన్స్టాల్ చేద్దాం. A few moments later. ఓపెన్ క్లా ఆన్బోర్డ్ ఇన్స్టాల్ డెమో ఏమవుతుందంటే గేట్ వే డెమో అని స్టార్ట్ చేస్తాం. సో బేసిక్గా మనకి డెమో స్టార్ట్ అయ్యేది సెకండ్ స్టెప్ ద్వారా. ఓపెన్ క్లౌడ్ విల్ బీ స్టార్టెడ్ అనమాట. లెట్స్ రన్ దిస్ కమాండ్ నౌ. ఓకే, సో ఇక్కడ చూడండి guys, I understand this is powerful and inherently risky. It's risky, so that's why we are using GitHub Codespaces. So let's click yes and go for the quick start without doing any configuration. ఓకే, సో ఇక్కడ చాలా LLM ప్రొవైడర్స్ ఉన్నారు. సో మీరు ఓపెన్ ఏ ఆంథ్రోపిక్ ఏదంటే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో చూస్ చేసుకోండి. కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. సో నేనైతే ఓపెన్ రూటర్ ప్రొవైడర్ యూజ్ తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ మనకి ఎంటర్ ఓపెన్ రూటర్ ఏపీఐ కీ అని అడుగుతుంది. సో ఇది ఎలా వస్తుందంటే మనం ఓపెన్ రూటర్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి ఏపీఐ కీ క్రియేట్ చేసి ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, గెట్ ఏపీఐ కీ, ఇక్కడ ఒక ఏపీఐ కీ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చాట్ బాట్ కీ అన్నాను. సో నేనేం చేస్తున్నా అంటే సమ్ నేను కీ ఇచ్చేస్తాను, మీరు కూడా ఏదో ఒకటి ఇచ్చేసేయండి. 7 days. Anyways, I will delete this after this session. ఇది పట్టుకో. Let's create it, and it created some API key. Let's copy this and let's enter. And next ఇప్పుడు ఏమవుతుందంటే టెలిగ్రామ్ బాట్ API అడుగుతుంది. So till now what we did is that we just integrated OpenClaw with OpenRouter LLM. Right now we are going to integrate OpenClaw with the Telegram bot, but దానికన్నా ముందు మనం Telegram bot create చేయాలి. Let's see, let's enter this. Okay, now see, let's see what. ఓకే, ఇక్కడ ఎంటర్ టెలిగ్రామ్ బాట్ టోకెన్ అడుగుతుంది. సో దీనికోసం మనం టెలిగ్రామ్ బాట్ టోకెన్ క్రియేట్ చేయాలి. సో లెట్స్ గో టు ద టెలిగ్రామ్ వెబ్ యాప్. ఓకే, సో నేను లాస్ట్ టైం యూజ్ చేసినప్పుడు వివిక్లాట్ వన్ బాట్ అని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం ఇంకో బాట్ క్రియేట్ చేయబోతున్నాం. లెట్స్ గో టు ద బాట్ ఫాదర్ అండ్ హియర్ లెట్స్ సీ, అండ్ ద కమాండ్ టు క్రియేట్ ఇట్ ఈస్ దాట్ దిస్ వన్ /new bot. ఓకే, సో ఇక్కడ ఏమంటుందంటే ఆల్రైట్ ఏ న్యూ బాట్, హౌ ఆర్ యూ గోయింగ్ టు కాల్ ఇట్, ప్లీజ్ యూజ్ ఎ నేమ్ ఫర్ యువర్ బాట్. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే సమ్ ర్యాండమ్ నేమ్, యూ కెన్ గివ్ ఎనీథింగ్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ వివిక్లా 10 బాట్. ఓకే, నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు. సో ఇప్పుడు యూజర్ నేమ్ క్రియేట్ చేయండి అడుగుతుంది. కాకపోతే విచ్ షుడ్ బి ఎండింగ్ విత్ అండర్స్కోర్, లైక్ ఇట్ షుడ్ హ్యావింగ్ ద బాట్ ఎండింగ్ అనమాట. సో దానికి కూడా నేను ఏం చేస్తున్నాను, సేమ్ నేమ్ ఇచ్చేస్తున్నాను. ఎందుకు ఈ కన్ఫ్యూజన్. ఓకే, ఇలా చేస్తే మనకి టోకెన్ క్రియేట్ చేస్తుంది. ఈ యాక్సెస్ టోకెన్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఎక్కడైతే అడుగుతుందో అక్కడ ఇద్దాం టెలిగ్రామ్ బోట్ టోకెన్. ఓకే, జస్ట్ పేస్టెడ్ హియర్, ఎంటర్ అండ్ కాన్ఫిగర్ స్కిల్స్ నౌ. సో మనం స్కిల్స్ ఏమైనా అడిషనల్గా కావాలి అనుకుంటే ఎస్ కొట్టి చేయొచ్చు. సో ప్రస్తుతానికి నేనేం చేయట్లేదు. అండ్ ఎనేబుల్ హుక్స్, సో నేనేం వాడట్లేదు. సో ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ ఇట్. అండ్ లెట్స్ ఎంటర్ రీస్టార్ట్. అయ్యాక మనం ఈ ఓపెన్ గేట్వే ఈ పోర్ట్ పైన రన్ చేద్దాం. 18789 అని ఉంది కదా. ఓకే, లెట్స్ రన్ దిస్. ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఓపెన్క్లో ఆన్ అయిందని ఇక్కడ మనకి చాలా చెప్తున్నాను. డాష్ బోర్డ్ రెడీ అయింది, షెల్ కంప్లీట్ అయింది, సెక్యూరిటీ, రన్నింగ్ ఏజెంట్స్ ఆన్ యువర్ కంప్యూటర్ ఇస్ దిస్ కీ, హార్డ్ అండ్ యూస్ సెటప్. అందుకే మనం గిటప్ కోడ్ స్పేస్ వాడుతున్నాం. ఓకే, ఇక్కడ చాలా డీటెయిల్స్ ఇచ్చారు, చూడొచ్చు. సో ఇక్కడ చూసే WebUI 127.0.0.1 పోర్ట్ నెంబర్ వచ్చేసి 18789 దీనిపైన హోస్ట్ అయింది మన ఓపెన్క్లో. సో 127.0.0.1 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ అవర్ లోకల్ హోస్ట్. ఇక్కడ మన లోకల్ హోస్ట్ ఏంటంటే కోడ్ స్పేస్. లెట్స్ రన్ దిస్.
ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వివి క్లా బాట్ని క్రియేట్ అయిన చూద్దాం. మన బాట్ నేమ్ వచ్చేసి ఇది వివి క్లా 10 బాట్. లెట్స్ సెర్చ్ హియర్ వివి క్లా 10 అండర్స్కోర్ బాట్. యా, లెట్స్ సీ. అది ఇంతకుముందు క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం. మనం స్టార్ట్ చేసిన వెంటనే మనకి మన యూజర్ ఐడి ఇది అని చెప్పి పేరింగ్ కోడ్ ఇచ్చింది. పేరింగ్ కోడ్ ఇచ్చిన తర్వాత ఈ కమాండ్ని తీసుకుపోయి మనం అక్కడ ఇవ్వాలి. ఓకే, లెట్స్ క్రియేట్ న్యూ బ్యాష్. సో ఇట్ క్రియేట్స్ న్యూ టర్మినల్. లెట్స్ వెయిట్. Okay, just paste the command with the telegram pair code. Okay, so upload telegram sender user id అని చెప్తుంది. Now what we are going to do is that let's chat with it. Hi. See, అది ఇమీడియట్గా టైప్ చేస్తుంది, స్టార్ట్ చేసింది. ఇక్కడ ఏమవుతుందంటే మన హాయ్ అనే మెసేజ్ ఈ టెలిగ్రామ్ బాట్ నుండి ఓపెన్ క్లాక్ వెళ్ళింది. ఓపెన్ క్లా మనం సెలెక్ట్ పంపిస్తుంది. అక్కడ అది ప్రాసెస్ చేస్తే దాని రెస్పాన్స్ ఓపెన్ క్లాక్ పంపిస్తుంది. ఓపెన్ క్లాక్ మళ్ళీ మన టెలిగ్రామ్ బాట్కి పంపిస్తుంది. మనం దీన్ని క్వశ్చన్స్ అడగదాం. వాట్ ఈస్ సిడిఎన్? ఓకే, ఇది ఇలా అడుగుతుంది. లెట్ మీ హూ am I can say that my name, I am Vasu and your bot. Yeah, just spelling mistake. It is still typing. CDN and system design. A distributed network of servers that delivers web content to. Okay, and this is the end of this tutorial. గది ముచ్చట